ఎందుకంటే ప్లాట్ కొనాలంటే ఏడవైనా నీకు ప్లాట్లకు 4 రాళ్ళు 4 హద్దులు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఏడైతే ముందు అవే ప్లాట్లు, కానీ ఎందుకు కొనాలనే రీజన్ అనేది ఇది ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆన్ ఛానల్. సో నేను మీ దగ్గరికి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాను. అది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. సో గ్రాండ్ సిటీ అని చెప్పేసి కొంగర్ కలాన్లో మన ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ ప్లాట్స్. సో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దానికి చుట్టుపక్కల ఏముంది అనేది మన వీడియో అండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో మనకు ఎయిర్పోర్ట్ శంషాబాదు ఔటర్ రింగ్ రోడ్ అక్కడ 14 నెంబర్ ఉంటుంది. 14 నెంబర్ నుంచి కిందికి వెళ్ళే దారిలో తుక్కుగూడ అండి. తుక్కుగూడ నుంచి మనకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక మంచి ప్రాజెక్టు. ఇది ఓపెన్ ప్లాట్స్. సో ఇది నేను ఏం చెప్తున్నానంటే మిస్ చేసుకోవద్దు. దీనికి సంబంధించిన వివరాలన్నీ మన వీడియోలో ఉన్నాయి. సో ఇక మన బ్రదర్ అక్కడ రెడీగా ఉన్నాడు, చూసేద్దామా. హలో అండి, ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. ఇది కొంగర్ కలాన్లో ఉంది, ఆదిబట్ల మున్సిపాలిటీలోకి వస్తుంది. ప్లస్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వచ్చి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫాక్స్కాన్ కంపెనీ అని దీనికి దగ్గరలో ఉంది. ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేసి మనకి యాపిల్ ఫోన్స్, ఎయిర్పోర్ట్స్ తయారయ్యే కంపెనీ. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది. ఇక్కడ 5,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ. ప్లస్ దీనికి నియరెస్ట్గా ఫ్యాబ్ సిటీ కూడా ఉంది. ప్లస్ ఇళ్ళ మధ్యలోనే ఈ వెంచర్ ఉంది. ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ ప్లాట్ కొనుక్కొని రేపు ఇల్లు కట్టుకునే విధంగా ఈ వెంచర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ వెంచర్ అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది. దీంట్లో 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. మీ బడ్జెట్ వచ్చేసి ఇందులో మనకి 33,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇంక్రీజ్ చేయబోతున్నాం 35,000. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 50 lakhs బడ్జెట్ ఉంటేనే మనకి ఇందులో ప్లాట్ అనేది కొనడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఇది వచ్చేసి టోటల్ 10 acres ప్రాజెక్ట్. ఓకే, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం? ఇది మొత్తం 127 ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ మన ఎంట్రన్స్లో వచ్చి లాస్ట్లో నిలబడినాం. ఇలా ఇంటర్నల్ 30 feet రోడ్లు. టోటల్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకు బీటీ రోడ్స్ ఇవ్వాలి, బ్లాక్ టాప్ రోడ్స్. కానీ మన కంపెనీ సీసీ రోడ్స్ ఇస్తుంది. సీసీ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. యాక్చువల్గా డైరెక్ట్ పోల్ వేసి పైన కరెంట్ ఇస్తుంది, అండర్ గ్రౌండ్ ఇస్తుంది. తర్వాత పార్కులు వస్తాయి, పార్క్ ఏరియాలు వస్తాయి. ఇవి ఏమో అడ్డం గీతలు ఉన్నాయి, మార్టిగేజ్ ప్లాన్స్. మొత్తం ఓసి వచ్చిన తర్వాత మనకి ఇవి రిలీజ్ చేస్తాయి. ఇది క్లియర్గా కొనుక్కొని కట్టుకోవచ్చు ఇక. సో ఈ ప్రాజెక్ట్కి మనకు ఏ కంపెనీలు దగ్గరలో ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫాక్స్కాన్ కంపెనీ కనబడుతుందా? అవును, ఇది మనం ఈడున్నాం. ఫాక్స్కాన్ కంపెనీ మనకి బ్యాక్ సైడ్ అవుతుంది, 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ప్లస్ ఈయన పక్కనే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను నీకు, పక్కనే ఉంటాయి. ప్లస్ ఈ నుంచి మనకి రావిరాల నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకి ఆమన్గల్ వరకు 330 feet రోడ్, గ్రీన్ఫీల్డ్ రోడ్ పడుతుంది. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మన ఓపెన్ ప్లాట్స్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతిదీ ఇక్కడ రాళ్ళన్నీ మనం పట్టడం జరిగింది. డిస్టెన్స్ ఇట్లా రోడ్డు, ప్రతి రోడ్ ఇది సైజ్ ఎంత ఉంటుంది? రోడ్డుకి 30 feet రోడ్. 30 feet రోడ్. 40 feet రోడ్. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్. ఫ్లాట్కి మనకి 30 feet రోడ్ ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి నువ్వు కష్టపడక్కర్లేదు, సైటే కష్టపడుతుంది. 90% సైటే నిన్ను అమ్మిపిస్తుంది. మనం ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీకి వెళ్తున్నాము. ఫాక్స్కాన్ కంపెనీలో యాపిల్ ఫోన్స్, ఇయర్ బడ్స్ తయారయ్యే కంపెనీ అది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది, వర్కింగ్లో ఉన్నారు ఆల్రెడీ. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉందండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సంబంధించిన ప్రతి ఒక్కరు ఏదైనా కలెక్టర్ ఆఫీస్లో వర్క్ ఉంటే కనుక ఈ లొకేషన్కి రావాలి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్. మనకి కొంగర కలాన్లో ఉన్న ఫాక్స్కాన్ కంపెనీ ఆల్రెడీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మీరు గేట్ను ముందు చూడండి, అందరూ జాబర్స్ అంతా లోపలికి వెళ్తున్నారు. ఇది ఫ్యాబ్ సిటీ అండి. ఇది తుక్కుగూడ దగ్గర నుంచి ఈ ఎలక్ట్రానిక్ సిటీ అని రాసి ఉంటుంది. ఇదే మనకు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టోటల్ కంపెనీస్. అందుట్లో ఇది ఒక కంపెనీ. మీరు చుట్టూ చూసుకుంటే కనుక టోటల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇది టోటల్ 1100 acres గవర్నమెంట్ ల్యాండ్. ఇందులో మనకు చిప్ సిస్టమ్స్ అండ్ మదర్ బోర్డ్స్ తయారవుతాయి. ఇందులోనే మనకు ఫ్యాబ్ సిటీలో తెలంగాణ గవర్నమెంట్
ఐటీ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గచ్చిబౌలి ఆ ఏరియాలో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. ఫ్యూచర్ మరో గచ్చిబౌలి కాబోతుంది ఈ ఏరియా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ సిటీకి మనకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బోర్డు చూద్దాము. ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఇది కనబడుతున్నది శ్రీశైలం హైవే. ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్యూచర్ సిటీకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది కేవలం ఫ్యూచర్ సిటీ కోసం డెవలప్ చేసిన పెద్ద 100 ఫీట్ రోడ్ ఇది. ఇలాగే మనం ముందుకు వెళ్తే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ టోటల్గా కనబడతాయి. పెట్టి విల్లా ప్రాజెక్టులు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడా? అన్ని ఎకరాలు తీసుకొని ఎంత ధైర్యం చేస్తారు చెప్పు. వాళ్ళు ముందే ఎస్టాబ్లిష్ అయిన ఈ ఏరియాలో గ్లోబల్ స్కూల్స్ కేసేసారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ జోన్ అంతా FCDA జోన్లో ఉంటుంది. దీంట్లో ఏం కావాలన్నా దాని ప్లాన్ ప్రకారమే వస్తాయి ఇక్కడికి కంపెనీస్ కానీ ఏమైనా. ఇదేనండి ఇప్పుడు మనకు కనబడుతున్నదంట పవర్ గ్రిడ్ స్టేషన్. తెలంగాణ గవర్నమెంట్ TRS ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పవర్ గ్రిడ్ స్టేషన్ ఫార్మా సిటీ కోసం అప్పుడు ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. తెలంగాణ గవర్నమెంట్ గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రదేశం ఇప్పుడు చూస్తున్నారుగా, అక్కడ కనబడుతుంది మీకు అమెజాన్ డాటా సెంటర్ 150 కోట్లతోటి ఎస్టాబ్లిష్ చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రదేశం ఇదే అండి. ఫ్యూచర్ సిటీలో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసిండ్రు. ఈ ప్రదేశంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఈ ప్రదేశాన్ని అంతా మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. రోడ్లు అవన్నీ డెవలప్మెంట్ జరిగి ఉన్నాయి. FCDA డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తుంది ఇది. రీసెంట్గా సెలబ్రిటీస్ ఇలాగ రావడం జరిగింది. అది అజయ్ దేవగన్ అక్కడికే రావడం జరిగింది. అది వచ్చేసి వీళ్ళు ఫిలిం సిటీ కోసం అని చెప్పేసి ల్యాండ్ ఇవ్వబోతున్నారు. ఇదే లొకేషన్ నుంచి మనకు ఇక్కడ నుంచి 30,000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ FCDA అండర్లో ఉంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అండర్లో అదే కనబడుతున్నది మనకి అమెజాన్ డాటా సెంటర్ 250 crores తోటి మనకు డెవలప్ చేశారు. సో చూసారు కదా, ఒక ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకుంటే చుట్టుపక్కల ఒక 4 రాలే కదండి. దాని చుట్టుపక్కల మనకి ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి అనేది మీకు చూపించడం జరిగిందండి. కొంగర్ కలాన్లో గ్రాండ్ సిటీ SV ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళ మంచి ఓపెన్ ప్లాట్ విల్లా ప్లాట్స్ మీకు చూపించడం జరిగింది. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోల కోసం అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్టు SV ఇన్ఫ్రా వాళ్ళది ఇంకో బెస్ట్ ప్రాజెక్ట్ ఉంది, అది ఫామ్ ల్యాండ్. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తాను. సో ఈ ఫ్లాట్ కొనాలి అనుకుంటే నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. సో ఎనీ డీటెయిల్స్ మన దగ్గర రెడీగా ఉంటాయండి. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. నేను మీ రమేష్ స్టార్. ఓకే అండి. సో బాయ్.